హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వ్లాగ్ అనమాట, ఒక మంచి వ్లాగ్, అవుట్డోర్ వ్లాగ్ అనమాట. అక్వేరియం ప్యారడైజ్ అయితే చూపిస్తాను. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే మీరు చూస్తుంటే మీరు కూడా వెళ్ళాలనుకుంటారు. ఇది వచ్చేసరికి టికెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను మళ్ళీ మధ్యలో కూడా చూపిస్తాను, చెప్తాను. సో ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. బెంగళూరు వచ్చి మెజెస్టిక్ దగ్గరకు వచ్చి శివాజీ నగర్ బస్ ఎక్కి ఫన్ వరల్డ్ అని అడిగితే టికెట్ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఇది వచ్చరికి ఫన్ వరల్డ్ ఏరియా అనమాట. ఈ టికెట్ గురించి మనము తర్వాత చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే పర్ హెడ్ 499 పడింది అనమాట. వీక్ డేస్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక రేట్ ఉంటుంది, శనివారం ఆదివారం ఒక రేట్ ఉంటుందన్నమాట. మళ్ళీ మహానటీమణులు, నటీ రాణులు అందరు చాలామంది ఉన్నారన్నమాట మా చుట్టాల్లో. వాళ్ళు మేము 2000 3000 పెట్టి వెళ్ళిపోయామని అనుకుంటారు. వీడియో సగం సగం చూసేసి వాళ్ళ కోసమే బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక మొదలెడదామా? అక్వేరియం ప్యారడైజ్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో చూడండి, బయట అయితే థీమ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బయట కార్లు అవి పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ ఉంది. రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. బస్సు దిగడం ఆలస్యం, డైరెక్ట్గా వచ్చేసాం. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి కూడా ఇవాళ బస్సులోనే వచ్చాము. ఎటువంటి క్యాబ్ కానీ మెట్రోకి కానీ రాలేదు. తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత మంచి ఫోటోషూట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడే పిల్ల మరి రాజు అనే చెట్టు ఉంటుంది కదా, అదైతే ఉందన్నమాట. చూపిస్తాను. ఈవిడేంటో ఇందా నుంచి ఫోజులు ఇచ్చినట్టే ఉంది. కొంచెం పక్కకు జరిగితే వీడియో తీసుకుందాం అనుకున్నా. నేను లోపలికి కూడా వెళ్ళిపోతున్నాను కానీ ఆ పక్కకు జరగట్లేదు. ఇంకా చివరిలో ఒక ఫోటో యాడ్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నా. ఇంకేం చేస్తాం, చూడండి ఇలా అయితే చూపించాల్సి వచ్చింది. పిల్ల మరి రాజు అని అంటారు కదా, మనం చిన్నప్పుడు ఓంకార్ గారి షోలో చూసే ఉంటాం. అదనమాట ఈ సెటప్. నెక్స్ట్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇట్లాగా చిరుతపులి ఎలా అయితే ఉంటుందో అలా చేప అయితే ఉంది. నేను చేప అనుకోలేదు, అది పాము అనుకున్నా. అసలు అదేంటి అక్వేరియంలో పాము ఉంది అనుకున్నా. తర్వాత చూస్తే అర్థమైంది. దాని తోక, ఫేస్ కట్అవుట్ అంతా చూస్తే అలానే అనిపించింది. కానీ రెండో వైపు వెళ్ళి చూసిన తర్వాతే నాకు అర్థమైంది, ఆహా కాదులేదు చేపే అని చెప్పి. సో ఇది కూడా ఒక రకమైన ఫిష్ అంట. నేను పేర్లన్నీ తీసుకుంటా కూర్చున్నాను అనుకోండి, నాకు అక్కడే సాయంత్రం అయిపోతుంది. అసలే జలకన్యలను చూడాలని ఎంతో దూరం నుంచి వచ్చాను ఇక్కడికి నేను. సో ఫస్ట్ చేపలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫిష్ అక్వేరియం షో అనమాట. అందుకే దీనికి అక్వేరియం ప్యారడైజ్ అని పేరు పెట్టారు. అన్ని ఫిష్లు, పెద్ద పెద్ద అక్వేరియంస్లో ఫిషెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఫన్ వరల్డ్లో అక్వేరియం ప్యారడైజ్ అనేది జస్ట్ ఒక వైపు మాత్రమే, అంటే ఒక కొన మాత్రమే. చాలా ఉంది ఫన్ వరల్డ్లో, కానీ మేమేం వెళ్ళలేదు. అక్వేరియం ప్యారడైజ్ చూసేసరికి మా తల ప్రాణం తోకలోకి వచ్చింది, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ. సో జోక్స్ అపార్ట్ తర్వాత ఇట్లాగా స్టార్ట్ అయిపోయి లోపలికి వెళ్తూ ఉంటే బ్లాక్ వైట్ చేపలు అయితే ఉన్నాయి. చూస్తుంటే పాలల్లో నుంచి వచ్చిందేమో చేప అన్నంత బాగుంది. చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది. వీడికి చూడండి మొహం, ఫేస్ కట్అవుట్ మొసలిలాగా ఉందన్నమాట. వెనక చూస్తేనేమో చేపలాగా ఉంది. డోంట్ టచ్ ద గ్లాస్ పట్టుకోమాకండి, ముట్టుకోమాకండి అని చెప్తున్నారు. ప్లస్ అక్కడ జనాలు కూడా ఉన్నారనమాట చెప్పేవాళ్ళు. మనకేమైనా అర్థం అవ్వకపోతే చెప్తారు. చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ అక్వేరియంలో లోపల ఫిషెస్ దగ్గర ఏవైతే ఉన్నాయో లైట్స్, అవే అనమాట లైట్స్. ఇంకా సో ఒక్కొక్క థీమ్కి, అంటే ఒక్కొక్క చేపకి ఒక్కొక్క థీమ్ సెటప్ చేసేసారు లోపల. నిజంగా వాటికి సముద్రంలో ఉన్నట్టు అనిపించాలి కాబట్టి ఈ థీమ్స్ అంతా సెట్ చేశారనమాట. సో లైక్ వాటర్ బ్లూ కలర్లో ఉన్నట్టు, కింద మొత్తం ఉండడము, వెనక వైపు రాళ్ల మధ్యలో ఉన్నట్టు అట్లా సెటప్ చేయడము. ఇదంతా ఒక ఫ్యామిలీ అనుకుంటా, అలానే ఉంది. ఇది వచ్చరికి త్రాచుపామేమో అనుకున్నా, తర్వాత చూసేసరికి ఇది కూడా చేపేనంటండి. బాబు ఎంత బాగుందో క్యూట్గా. కాకపోతే కొంచెం భయం వేసింది. ఈ మొత్తం ఆర్టిఫిషియలే ప్లాంట్స్ అవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఈ రెండు చేపలు ఉన్నాయి. చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది అవి తిరుగుతుంటే. ఎందుకో ఇవేమో కట్టగట్టుకుని ఒకే చోటు ఉన్నాయి. ఎంత వెతికినా పైన మొత్తం కనిపించలేదు వీడియో తీస్తుంటే. చివరికి వచ్చేసరికి ఒక ఆవిడ ఇటు నుంచి వీడియో తీసుకుంటున్నారు. అదేంటి ఇక్కడ తీస్తుంది ఏమో అనుకున్నా. కింద చూస్తేనే గుట్ట ఒకే చోటు ఉన్నాయి అన్నమాట. సో రకరకాల చేపలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా పాప చిన్న పాపనే కానీ అంటే అనకూడదు, మా అందరి మీద తనే బాగా ఎంజాయ్ చేసింది. ఫిష్ పట్టుకోవడం, పట్టుకోవడానికి అట్లా వెళ్ళడం అదంతాను. తర్వాత చిన్న చిన్న చేపలు అందులో రకాలు అనమాట. సో చూడండి ఎట్లా ఎంజాయ్ చేసిందో మా పాప. ఇప్పుడు మీకు జీబ్రా ఫిష్ చూపిస్తాను. అచ్చం జీబ్రాలానే చాలా ఉన్నాయి అన్నమాట. ఎన్ని ఉన్నాయంటే నాకు అసలు భయం వేసింది ఒకేసారి అన్ని చూసేసరికి. సో వీటన్నిటికీ ఒక కోటలాగా చూడండి, లోపల చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉందో కదా అసలు.
లైక్ లోపల మొత్తము నిజంగా చెట్ల వేళ్ళు పాకి వెళ్ళినట్టు అట్లా సెటప్ చేశారనమాట. చాలా బాగుంది అనిపిస్తుంది. ఇట్లా ఇవేమో నార్మల్ చేపలే, మనము పెంచుకునే చేపలు. ఆ ఎక్వేరియం పైన నుంచి ఒక పాము బయటకు వచ్చినట్టు ఇట్లా ఉందన్నమాట. చూడగలనే భయం వేసింది. ఇది మొత్తము ఆక్సిజన్ ఎక్కువ లెవెల్స్ పెట్టారు వీటికి, ఎందుకంటే మనం తినే చేప ఉంటుంది కదా, ఇదేంటి కొర్రమేను చేపలాగా అట్లా అనిపించింది అనమాట నాకు చూడంగానే. వాటి మీసాలు కానీ ఆ తోక కానీ అదంతాను. అదొక్కటే కాదులేండి, ఇప్పుడు ఇందులో షార్క్ కూడా చూపిస్తాను నేను, మిస్ అవ్వకుండా చూడండి. చేప చూడండి, అద్దానికి అతక్కపోయింది. ఏందా పాపం ఏమైందా అనుకున్నా నేను. అది చూస్తే మొహం అంతా తెల్లగా పెట్టేసి పడుకున్నట్టుంది పాపం. నేను షాక్ అయ్యా. అటువైపు నుంచి కూడా తీసాను అనమాట. సో ఇవేమో కలిసిపోయినాయి ఆ థీమ్లో. ఇక్కడ అదే మన కర్నూలు కొండారెడ్డి బుర్జు అంటారు కదా, అట్లా ఉందన్నమాట. సో ఈ కోట అరుంధతి కోట లాగుంది. అరుంధతి నిన్ను వదలా అంటది కదా, ఆ కోటకి మహారాణి ఆ చేపే అక్కడ. ఇదేమో తేలులాగా ఉంది. అసలు తేలు అర్థం కావట్లా, చేప అర్థం కావట్లా. అక్కడ పేరుంది కానీ జనాలు మామూలుగా లేరు, అసలు పిచ్చిగా ఉన్నారనమాట. ఇక్కడంతా కొంచెం ఓపెన్ ప్లేస్ పెట్టారు. జనాలు ఆ లోపల చిమ్మ చీకట్లో వెళ్ళి అట్లా అవుతున్నారని చెప్పేసి ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్లా పెట్టి వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. పైన మొత్తం గ్రీనరీ లాగా ఉంది కదా, నిజంగా చెట్లు అనుకునేరు కాదండి బాబు, మొత్తం ప్లాస్టికే. కానీ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా, మధ్యలో జలకన్య లాగా చూడండి. ఇటువైపు రైట్ సైడ్న మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జలకన్య కూర్చొని ఉందన్నమాట చెట్టు మధ్యలో. నిజంగా జలకన్యల్ని కూడా చూపిస్తాను నేను, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కానీ ఈ వీడియోలో వస్తుందో లేకపోతే నెక్స్ట్ వీడియోలో వస్తుందో తెలీదు. కంటిన్యూస్గా 3 వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. రకరకాల చేపలు మీకు మళ్ళీ నేను షార్క్ చూపిస్తాను. అండర్ వాటర్ టనెల్ మీకు తెలుసు కదా, కింద మనుషులు వెళ్తూ ఉంటే పైన చేపలు వెళ్తూ ఉంటాయి, అది కూడా చూపిస్తాను అనమాట నేను ఇప్పుడు. సో ఇది చూడండి, నిజంగా సముద్రంలో ఇట్లా షిప్ పగిలిపోయి పాత షిప్ ఎలా అయితే ఉంటుందో అట్లా ఉంది. ఇక్కడేమో షార్క్ పళ్ళు, లైక్ నిజంగా షార్క్ ఏమో ఆ పళ్ళు అట్లానే సెటప్ చేశారు, లేకపోతే షార్క్ చచ్చిపోయిన షార్క్ పళ్ళు పీకి ఇక్కడ ఏమైనా పెట్టారు అర్థం కావట్లా. ఈ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓల్డ్ థీమ్ లాగా ఉంది కానీ బాగుందనమాట. చేపలు వాటిలో కలిసిపోయాయి. ఇక్కడికే మా వారి పని అయిపోయింది. చూడండి, అయ్య బాబు నిద్ర వచ్చేస్తుంది అని అన్నారు. గట్టిగా బిర్యానీ తినేసి వచ్చారనమాట మా వారు. అందుకోసమని ఆవులు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను జూమ్ చేసి తీస్తే కానీ అక్కడ నిజంగా చేపలు ఉన్నాయని అర్థం కాలేదు. మన చిటికిన వేలు గోరంత ఉందన్నమాట ఆ చేప, మీరు నమ్మరు. కానీ జనాలందరూ అంతే వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఏముందిలే అని చెప్పేసి. మా వారికి చివర్లు ఏమండి ఇక్కడ చేప ఉంది చూద్దురారా అంటే, అవునా ఇక్కడ ఉందా అని చెప్పేసి అప్పుడు వచ్చారనమాట. మా అబ్బాయికి నువ్వు ఫస్ట్ వస్తే నిజంగా తీసుకెళ్తాం అని అయితే చెప్పామన్నమాట మేము. ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు. మా అబ్బాయి ఇప్పటికి కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాడు 3rd టైం, 2 times వచ్చాడు. ఇప్పుడు 3rd ఎగ్జామ్స్ SC1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తీసుకెళ్తా అంటున్నారు అని చెప్పేసి తను బాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. వాళ్ళ మామయ్య వచ్చినప్పుడు, వాళ్ళ మామయ్య UK ఫారెన్ నుంచి వచ్చినప్పుడు కూడా అడిగాడు. అప్పుడు టైం లేక తీసుకువెళ్ళలేకపోయామన్నమాట. సో ఇప్పుడు టైం ఉంది. సో టైం లేదు, కన్వీనియంట్ చేసుకొని తీసుకెళ్ళాము. ఎందుకంటే పిల్లలకి ఏమన్నా మాట ఇస్తే ఆ మాట మీద పేరెంట్స్ నిలబడాలి. మనకున్న బాధ్యతలు కానివ్వండి, మనకున్న కష్టాలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు. సో పిల్లలకి మనం ఎలా అయితే ఉంటామో, మన బిహేవియర్ ఎలా ఉంటుందో, మనం పిల్లలకి ఏం చూపిస్తాము, ఏం తిప్పుతాము, ఏం తినిపిస్తాము, అది మాత్రం పిల్లలకి ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్లో నుంచి మా పేరెంట్స్ నన్ను ఎలా పెంచారో, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారు అనేది మేమిద్దరం కూర్చొని టాలీ చేసుకొని చెప్పుకొని మరి మా పిల్లల్ని ఇలా పెంచుకోకూడదు అనేది మేము చెప్పుకుంటాం ఇంట్లో. అందుకోసమనే కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, పిల్లలకు మించి లేదు మాకు. అందుకోసమనే మేము ఇట్లాగా పిల్లల్ని బయటికి తిప్పుతాము. ఇప్పుడు బెంగళూరులో ఉన్నామని కాదు, ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా, హైదరాబాద్ కానివ్వండి, మా ఊరు పిడుగురాళ్ళలోనే కానివ్వండి, ఎక్కడున్నా మేము మా పిల్లలకి ద బెస్టే ఇవ్వాలనుకుంటాం, ద బెస్టే ఇస్తాం. సో ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. తర్వాత చేపల విషయానికి అది వస్తే, మీరు ఈ గ్యాప్లోనే చాలా రకాల చేపలు మిస్ చేశాను అనమాట నేను చెప్పడం మీకు. వాటి పేర్లు నాకు కూడా తెలియవు అనుకోండి. ఇది చూడండి, ఏకంగా మింగేసి అలానే చూస్తుంది నన్ను. అసలు
దాటి కన్నులేమో ఒకవైపు కన్నేమో కొంచెం పైకున్నట్టున్నాయి, ఫేస్ మొత్తం ముందుకున్నట్టు అనిపిస్తుంది. బాగుంది కానీ చూడడానికి ఆ తోక భలే ఊపుతుంది అనమాట. ఇది అసలు ఆ గ్లాస్ ఉంది మందము, ఎంత మందం ఉందంటే నా అరచేయి ఎంత మందం ఉంటుందో, నా అరచేయి ఎంత ఉందో అంత మందంగా ఉందన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అందుకోసమనే కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. జలకన్యలు ఉన్నాయి, మిస్ అవ్వద్దు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.